మీరు ఏదైనా సరే హౌస్ లోన్ లేదంటే గోల్డ్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసుకొని షేర్ అయితే చేయండి. ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది ఒక సూపర్ మార్కెట్ అనుకోవచ్చు అండి. అన్ని బ్యాంక్స్కి సంబంధించిన లోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. సార్ అడిగి మనం ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు ఇందాక అడిగినట్టు వాళ్ళు బ్యాంకుకే ఎందుకు వెళ్ళకూడదు, మన దగ్గరికి ఎందుకు రావాలి, లేదు డైరెక్ట్గా ఎన్బిఎఫ్సికి ఎందుకు వెళ్ళకూడదు, మన దగ్గరికి ఎందుకు రావాలి, మనం డిస్కస్ చేస్తున్నట్టు. సో ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక బ్యాంకుకి ఒక కస్టమర్ వెళ్తున్నాడంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, ఆ బ్యాంకులో ఉన్నటువంటి సర్క్యులర్, వీటిని మాత్రమే మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 80కి పైగా బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు ఒకే గొడుగు కింద ఉంటాయి సార్. దీంతో పాటుగా 15కు పైగా ప్రోడక్ట్స్ అన్ని ఒకే గొడుగు కింద ఉంటాయి. కస్టమర్కు ఏ ప్రోడక్ట్లో ఏ బ్యాంక్లో ఎక్కడ తక్కువ ఖర్చులతో లోన్ అయిపోతుంది అని మనం ప్రొఫైల్ని బేస్ చేసుకుని మనమే ఒక మంచి ఆఫర్ ఇస్తాము. అతను మార్కెట్ మొత్తం విచారించి ఈ ఆఫర్ బెస్ట్ అనుకుంటే మన దగ్గర తీసుకోవచ్చు సార్. సో నార్మల్గా ఈ ఆఫర్ని ఒక బ్యాంక్కి వెళ్తే తను ఇంకొక బ్యాంకుకి మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో థర్డ్ ఇంకొక ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనమే ప్రొఫైల్ని బేస్ చేసుకుని బెస్ట్ ఆఫర్ని డిసైడ్ చేసి ఇస్తాం. సో ఈ కాన్సెప్ట్ వల్ల కస్టమర్కి టైం సేవ్ అవుతుంది, డోర్ స్టెప్ సర్వీస్ దొరుకుతుంది, ఎటువంటి ఛార్జెస్ కలెక్ట్ చేయము. సో ఈ కాన్సెప్ట్లో కస్టమర్ బెస్ట్ ఆఫర్ని వితౌట్ ఎక్స్పెండిచర్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు సార్. అందుకోసం మన దగ్గర రావచ్చు సార్. ఓకే సార్. సివిల్ స్కోర్లో ఇష్యూస్ ఉన్నా కూడా సలహాలు సూచనలు ఇస్తాము, ఎటువంటి ఛార్జెస్ తీసుకోము. సో ఎవరైతే లోన్స్ కావాలని చెప్పి చూస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ వితౌట్ ఎనీ చార్జెస్ అయితే ఇక్కడ వీళ్ళైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా వీళ్ళ ఆఫీస్ అడ్రస్ మనకి బల్లా రోడ్లో సంపద కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉందండి. డైరెక్ట్గా మీకు ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు లోన్స్ గురించి. సార్ మీ దగ్గర లోన్స్ ఒకటేనా లేదంటే అన్ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా జాబ్ ఆపర్చునిటీ కూడా ఉందా మీ దగ్గర? చాలా మంచి విషయం సార్. మనం ఇదివరకు హెచ్డిఎఫ్సి బ్యాంకు యాజ్ వెల్ యాజ్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేశాను సార్. అక్కడ దగ్గర ఒక 2 lakhs వరకు శాలరీ కూడా తీసుకుంటుంటుంది. సో ఆ జాబ్ని రిజైన్ చేసి మనం ఈ కంపెనీని స్థాపించాము. ఈ కంపెనీ స్థాపించేకి ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగానికి మనం ఎంత వీలైతే అంత నిర్మూలనకు తోడ్పాటు చేద్దాము అన్న ఉద్దేశమే సార్. ఇప్పటికీ దగ్గర మనకు 3000 మందికి పైగా కనెక్టర్స్ ఉన్నారు. అంటే కనెక్టర్స్ ఏం చేస్తారంటే లోన్ లీడ్ని రెఫర్ చేస్తూ వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్లో ఒక 10,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఎర్న్ చేసే కనెక్టర్స్ మన దగ్గర ఉన్నారు. సో ఎవరైనా సరే రెఫరల్ ఇన్కమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము, విచ్ ఈజ్ అఫీషియల్. గవర్నమెంట్ టీడీఎస్ జిఎస్టీ రూల్స్ కూడా అప్లికేబుల్. అండ్ వాళ్ళకంటూ ఒక పోర్టల్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ స్టేటస్ని కూడా ఇలాంటి విషయాలన్నీ మనం ఆన్లైన్లో వాళ్ళకు ఉన్నటువంటి ఐఎఫ్ఎల్ఎస్ పోర్టల్లో యూజర్ ఐడి పాస్వర్డ్లో వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళ కమిషన్ ఎంతెంత వస్తుందనే విషయాలు వాటిని రెగ్యులర్ ఇన్కమ్ వాళ్ళు చూపించుకోగలిగితే, రెగ్యులర్ ఇన్కమ్గా వాళ్ళు పనిచేయగలిగితే వాళ్ళ కనెక్టర్స్ అంటే ఇప్పుడు ఆ కనెక్టర్స్కి కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. సో వాళ్ళు కూడా ఏదైనా ఒక హౌస్ కొనుక్కోవాలి, వాళ్ళు కూడా ఏదైనా ఒక ప్రాపర్టీ మార్టిగేజ్ ఏదైనా చేసుకొని చేయాలంటే కూడా వాళ్ళకి కూడా లోన్స్ ఎలిజిబులే. ఏ రకంగా అంటే ఇక్కడ ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో వాళ్ళు కనెక్టర్గా ఉంటూ ఇంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అని చూపిస్తూ వాళ్ళకు కూడా లోన్స్ ఎలిజిబుల్గా చేస్తాం సార్. సో ఈ రకంగా మనం వర్కౌట్ చేస్తున్నాం సార్. పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్గా ఫ్రీలాన్సర్గా ఉండాలనుకున్న వారు అయితే కింద కమెంట్ ఇచ్చే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.